మండల ప్రెసిడెంట్ రాజేంద్ర గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సత్యన్న గారికి, డీసీసీ అధ్యక్షుడు మరి స్టేట్ చైర్మన్ ప్రకాశ్ అన్న గారికి, వేదికైన పెద్దలందరూ కూడా ఇప్పుడు అన్న చెప్తుండ్రు ఇక్కడ ఉన్న మెజార్టీ గురించి. సో ఇట్లా అన్న సొంత మండలం కనుక సో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈరోజు మా అందరూ ఇక్కడికి వచ్చిన విశేషం కూడా ఇంతకుముందు లింగోజీ గారు చెప్పినట్టు పార్టీ గ్రామ స్థాయికి వెళ్ళి బూత్ స్థాయికి వెళ్ళి బలోపేతం చేయడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మమ్మల్ని ఇక్కడ అబ్జర్వర్గా పంపించారు. సో దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ఇక్కడ మండల మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్లందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళి రేపు మాకు ఇప్పుడు మండల పరిషత్ కానీ ఒక షెడ్యూల్ చేయమని చెప్తాము. ఈ 17 గ్రామాల్లో ఇలా 13 గ్రామాల అధ్యక్షులు వచ్చిండ్రు, ఒక 2 వస్తుండ్రు. సో 2 గ్రామాధ్యక్షులు రాలేదు, వాళ్ళు కూడా మెసేజ్ పంపించి రేపటికెళ్ళి ఒక షెడ్యూల్ తీసుకొని 20 తారీఖు లోపల మీ గ్రామ కమిటీలో మీటింగ్లు అయిపోవాలి, మీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు అయిపోవాలి. సో ఎక్కడైతే యునానిమస్ అవుతుందో అక్కడ యునానిమస్ చేసుకోండి. యునానిమస్ లేని కాడ ఒక 2 పేర్లు ఉంటే మాకు సబ్మిట్ చేయండి. దాన్ని మేము అధిష్టానాన్ని దృష్టి తీసుకుపోయి ఎమ్మెల్యే గారితో కూర్చొని, డీసీ ప్రెసిడెంట్ గారితో కూర్చొని, మండల నాయకత్వంతో కూర్చొని తప్పకుండా పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడా పార్టీ లైన్ నుండి పార్టీ కష్టపడకుండా పనిచేసుకుంటూ వస్తాం. మేము తెలిసి పక్క కాన్స్టిట్యూన్సీ పడతాలన్నది. సో ఎప్పుడైనా కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే అందరూ తెలుసాం కదా. ఎందుకంటే మొన్న ఎలక్షన్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, డిపాజిట్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా మీ కష్టంతో ఈరోజు అన్నయ్య గెలిపిస్తున్నారు. అన్నతో పాటు ఇంకా మనం ఒక 60 మందిని గెలిపించడానికి ఈరోజు మన ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు కావాల్సిన పథకాలు కానీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే మనం అది మిస్ అవుతున్నాం. ఆ గ్యాప్ అధికారంలో ఉన్న దానికి మన యంత్రాంగము మనకు పార్టీ యంత్రాంగానికి అది కలయిక లేకుండానే ఈ స్కీమ్లలో మనం వెనకాకపోతామని చెప్పే ఉద్దేశంతో ఈ పార్టీ ఎన్నికలు కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కనుక పార్టీ ప్రభుత్వం చేసే ప్రతి ప్రోగ్రాం కూడా మన బాధ్యతగా మనము గ్రామాల్లో తీసుకెళ్లి దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మీ అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కనుక ఇది మీరు చాలా సీరియస్ గా తీసుకొని ఏదో సార్ వచ్చిండు మీటింగ్ పెట్టుకోవడం కాదు. మేము వస్తాము. ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడు అయితే షెడ్యూల్ ఇస్తాడో విలేజ్ ప్రకారము తప్పకుండా మేము చెప్పకుండా ఎక్కడ కూడా మీకు వస్తాం. సో ఎవరైతే మండల కమిటీలు రావాలనుకున్నారో, ఎవరైతే జిల్లా కమిటీలు రావాలనుకున్నారో వాళ్ళు కూడా మీ యొక్క ఆశావాలు ఎవరు ఉంటే తప్పకుండా ప్రభుత్వం అప్లికేషన్ ఇవ్వండి. దాన్ని కూడా పరిశీలించి ఎవరికి ఏ స్థాయిలో ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి మేమందరం ఇక్కడ ఉంటాము. తెలంగాణ మనం రాజ్యమైరాలి. ఇంకా మనం చూసినాం ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో 5 సంవత్సరాలకే పార్టీ మళ్ళా ప్రభుత్వం రాలేదు. ఎందుకంటే అక్కడ పార్టీకును ప్రభుత్వానికి అనుసంధానం లేకుండా సో గ్యాప్ వచ్చింది కనుకనే రాహుల్ గాంధీ గారు దాన్ని సీరియస్ గా తీసుకొని ఖర్గే అధ్యక్షతన మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మీనాక్షి గారు చాలా పర్టికులర్ వచ్చి కూడా ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ దగ్గరుండి అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ఫోటో తీసుకొని పై ఏదో ఏసీ రూమ్ లో కూర్చొని ఫిల్అప్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ విలేజ్లలో పోయి మండల నాయకత్వం ఎవరికి ఇక్కడ ఉన్నారో సీనియర్లు అందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళండి. నెక్స్ట్ 4 రోజులు మీ గ్రామాల్లో ఉండి అందరినీ పిలుచుకొని ప్రతి ఒక్కరిని అన్ని కమ్యూనిటీ వాళ్ళని పిలుచుకొని ఎవరైతే పార్టీ అధ్యక్షుడు మంచిగా టైం ఇస్తాడో పని చేస్తాడో చూసి మనం ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మండల ప్రెసిడెంట్కి ఇప్పుడు లింగోజీ గారు చెప్పినట్టు 5కు తప్పకుండా మీరు ఎన్ని అప్లికేషన్ ఇస్తారో దాన్ని పరిశీలిస్తాము. అదే బ్లాక్ ప్రెసిడెంట్ కూడా 3 అప్లికేషన్లు మినిమం మీకు సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళే మంచిగా పని చేస్తున్నారు కొనసాగాలంటే తప్పకుండా వాళ్ళే కొనసాగిస్తారు, లేదంటే మళ్ళీ కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తారు. కానీ దీని కట్ ఆఫ్ డేట్ మాత్రం 2017 కన్నా ముందున్న వాళ్ళకే ఈ విలేజ్ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ, మండల్ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ, బ్లాక్ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ అట్లని చెప్పి వేరే నిర్లక్ష్యం చేసేది కాదు. వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేసి వాళ్ళకు తగిన పోస్టు పార్టీలో దక్కుతుంది, అదేవిధంగా గవర్నమెంట్ లో దక్కుతుంది. అవకాశం ఇచ్చేమైనా కూడా ధన్యవాదాలు చెప్తాను. జై కాంగ్రెస్.